హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కథలు బ్రహ్మరాత పార్ట్ 26. చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం కనుక మన ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. అది సరే అల్లుడు, ఇప్పుడు మన ముందు ఉన్న ఈ సమస్య గురించి ఆలోచించు. చచ్చిన నా కోడలు గురించి కాదు, ఎదురొచ్చే ఈ రామ్మోహన్ గారి గురించి ఏం చేయాలో చెప్పు అంటాడు నాయుడు తండ్రి. ఆలోచించేది ఏముంది మామయ్య, నీ కోడల్ని పంపిన దగ్గరికి ఆ రామ్మోహన్ గాడిని వాడి పిల్లానికి కూడా టికెట్ ఇచ్చి పంపించేద్దాం అంటాడు కేశవ. అది విన్న రాధ తెల్లమొహం వేసి స్టన్ అయి అలాగే నిలువున నిలబడిపోయింది. అదే ఎలాగో అల్లుడు అంటాడు నాయుడు తండ్రి. ఏముంది మామయ్య, వాడే కబురు పంపాడు కదా, పిల్లాన్ని తీసుకొని అత్తారింటికి వెళ్తున్నాను అని. అటు నుండి అటే కాటికి పంపేదాం అంటాడు కేశవ. మంచి ఆలోచన, మరి ఎలా ప్రయత్నం చేస్తున్నావు అంటాడు నాయుడు తండ్రి. కేశవ మందు తాగుతూ, ఏముంది, ధాన్యం కోసం లారీలు వచ్చాయి ఈ పూట, ఒకటి మన ప్రయోజనానికి వాడుకుందాం అంటాడు కేశవ. అంతే అంటావా అంటాడు నాయుడు తండ్రి. అంతే మామయ్య, లేకపోతే ఇంకే రకంగా ఆలోచించినా కేసులు గట్ర అని తలకాయ నొప్పి, అందుకే ఇప్పుడే మన మనుషుల్ని ప్రమాయిస్తాను, వాడిని ఒక కంట కనిపెట్టుకొని ఉండమని. ఎలాగో తెల్లారగట్టే బయలుదేరతాడు, ఊరు దాటేలోపు పైలోకానికి పంపేదాం, మన చేతులకి మట్టి అంటకుండా అంటాడు కేశవ. నీ ఆలోచన బాగానే ఉంది అల్లుడు, మరి ఆచరణ అంటాడు నాయుడు తండ్రి. దానికి నా తమ్ముడు ఉన్నాడు లే మామయ్య, మీరు కంగారు పడకండి, అంతా సరిగ్గానే జరుగుతుంది అంటాడు కేశవ. కానీ నేను బ్రతికుండగా జరగనివ్వను అని గట్టిగా గొంతు వినబడడంతో ఇద్దరు కంగారుగా తిరిగి చూస్తారు. అక్కడ భద్రకాళిలా నిప్పులు కురిపిస్తున్న కళ్ళతో చూస్తున్న రాధను చూడగానే ఇద్దరికి పై ప్రాణాలు పైనే పోయినంత పని అయ్యింది. రాధా అని కేశవ్ అనగానే, నోర్మి, ఇంకోసారి నా పేరు నీ నోట వెంట వింటే నేనేం చేస్తానో నాకే తెలియదు. అసలు మీరు మనుషులేనా? మీ స్వార్థం కోసం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుందే గాక మళ్ళీ ఇంకా మనుషుల్ని చంపడానికి చూస్తున్నారా? అసలు వాళ్ళని మీకేం అన్యాయం చేశారని వాళ్ళని చంపాలని చూస్తున్నారు? ఏ పాపం తెలియని వదిలిని కూడా మీరే చంపి ఆ నింద రామ్మోహన్ బావ మీదకి నెట్టేశారా? అసలు మీరు మనుషులా మృగాలా అని గట్టిగా అరుస్తూ వస్తున్న రాధను చూసి ఇద్దరూ కలవరపడ్డారు. రాధా, నేను చెప్పేది వినమ్మా అంటాడు తండ్రి. ఏం వినాలి నాన్న, ఇంతకాలం మా నాన్న ఎంతో గొప్పవాడని నమ్మేదాన్ని, కానీ ఇవాళ ఒక ఆడపిల్ల ఊపిరి తీసి ఒక పసిబిడ్డకు తల్లిని దూరం చేయడమే కాక నిష్కారణంగా మీ కొడుకు జీవితాన్ని మీరే నాశనం చేశారు. మిమ్మల్ని కన్న తండ్రిలా చూసుకుంది కదా నాన్న వదిన, మరి మీ చేతితో మీరే వదిన ప్రాణాలు ఎలా తీశారు? మీకు అసలు మనసు ఎలా ఒప్పింది నాన్న? అదీ కాక రామ్మోహన్ బావకి అన్నయ్యకి గొడవ పెట్టడానికి చనిపోయిన వదినకి సొంత అన్నలా చూసిన రామ్మోహన్ గారితో కలంకం అంటగట్టడానికి చూశారా? ఏంటి నాన్న ఇది? అసలు మీరేనా లేక మిమ్మల్ని ఇలా ఎవరైనా మార్చారా అని ఏడుస్తూ తల కొట్టుకుంటుంది రాధా. రాధా, ఏంటి నీ గోల? నీకేం తెలియదు, నోరు మూసుకొని నీ గదిలోకి వెళ్ళు, నాకు అల్లుడికి చాలా పని ఉంది, అనవసరంగా ఇక్కడ రభస చేయకు, పో ఇక్కడి నుండి అని కసురుకుంటాడు నాయుడు. పోతా నాన్న, ఖచ్చితంగా పోతాను, కానీ నా గదికి కాదు, అన్నయ్య దగ్గరికి. అన్నయ్యకు మీరు చేసిన దారుణాలు అన్నీ చెప్పి మీ బండారం అన్నయ్య దగ్గర పెడతాను అని ఫాస్ట్గా వెనక్కి తిరుగుతుంది రాధ. అంతకంటే ఫాస్ట్గా కేశవ రియాక్ట్ అయ్యి రాధ చేయి పట్టుకొని వెనక్కి లాగి మంచంపై పడేస్తాడు విసురుగా. రాధ అలా పడ్డం చూసి, అల్లుడు ఏంటా తొందర, అమ్మాయి అసలే వట్టి మనిషి కూడా కాదు, దానిపై నీ బల ప్రయోగమేంటి? ఇంకోసారి నా కూతురుపై ఇలాంటి దుడుకు ప్రవర్తన చూస్తే ఊరుకోను, జాగ్రత్త అంటాడు రాధ తండ్రి. లోపల కోపం లావాలా తన్నుకు వస్తున్నా అణుచుకొని, ఏదో తొందరలో అలా లాగేశాను మామయ్య, క్షమించండి, తనని ఆపడానికి నాకు ఏ మార్గం తోచలేదు అంటాడు కేశవ. అప్పటికే విసురుగా పడడంతో పొట్ట దగ్గర పట్టుకొని విలవిలలాడుతుంది రాధ. తనని అలా చూసి దగ్గరికి వెళ్ళి పైకి లేపి కంగారుగా, దెబ్బేమైనా తగిలిందా రాధమ్మ, ఎందుకలా విలవిలలాడుతున్నావు అంటాడు తండ్రి. రాధ కన్నీళ్ళు పెట్టుకుంటూనే, మీరు నా మనసు మీద కొట్టిన దెబ్బ కంటే పెద్ద ఏం తగలలేదు నాన్న, నేను నీ కూతురిని కాబట్టి నాకు చిన్న దెబ్బ తగిలితేనే ఇంత అయిపోతున్నారు, మరి వదిన కూడా మీ బిడ్డ లాంటిదే కదా నాన్న, మరి నీ చేతులతో మీరు వదినను ఎలా చంపేశారు నాన్న అని ఏడుస్తూ అడుగుతుంది. నేను అలానే అనుకున్నాను రాధమ్మ, కానీ నువ్వు అనుకున్నట్టు మేము సత్యవతిని చంపలేదు, తానే పెనుగులాటలో కాలు జారి పడిపోయింది. పెనుగులాట?
అని నోరు వెళ్ళబెడుతుంది రాధ. అవును, మేము రామ్మోహన్ వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు పథకం ప్రకారం స్లో పాయిజన్ కలిపి ఇచ్చాము. కానీ అది వాడు తినకుండా భానుకి ఇచ్చాడు. మేము అనుకున్నది జరగకపోయినా భాను అనారోగ్యం రూపంలో మాకు కలిసి వచ్చింది. అదే అదునుగా మేము చాలా డబ్బు రామ్మోహన్ నుండి రాబట్టాము. తనని అప్పులపాలు చేసి రోడ్డు మీద పడేయాలి అని. ఆ విషయమే మేడ మీద మాట్లాడుకుంటుంటే మీ వదిన విన్నది. విన్నట్టు ఉండక నీలాగే మీ అన్నయ్యకు చెప్తాను అని బెదిరించింది. చాలా నచ్చ చెప్పాము కానీ వినలేదు. బలవంతంగా మా నుండి విడిపించుకొని మీ అన్నయ్యకి చెప్పాలని పరిగెత్తింది. ఆ కంగారులో కేశవ తనని ఆపాలని కర్రతో కాళ్ళకేసి కొట్టాడు. కానీ అనుకోకుండా తను కింద పడిపోయింది. అక్కడే రాయి ఉండడంతో ప్రాణాలు పోగొట్టుకుంది. కానీ మీ అన్నయ్య అలా ఎలా పడిపోతుంది అని అనుమానపడడం మొదలుపెట్టాడు. మేం ఇద్దరం ఏదో ఆలోచనలో చూసుకోలేదు ఏమో అని సర్ది చెప్పాము. పెనుగులాటలో చనిపోతే మరి రామ్మోహన్ బావ మీద ఎందుకు అన్నయ్యకు అలా చెప్పారు అంటుంది రాధ. తప్పలేదు, మీ అన్నయ్యకి అనుమానం పోగొట్టడానికి ఆ నిమిషం ఏదో చెప్పాము కానీ మీ అన్న నమ్మలేదు. ఏం చెప్పి నమ్మించాలి అని అనుకున్నప్పుడు మాకు ఎప్పటి నుండో అనుకుంటున్న ఒక పని కూడా అవుతుంది అని తండ్రి అనగానే షాకింగ్గా చూస్తూ ఏం పని నాన్న అది అంటుంది రాధ. రామ్మోహన్ దూరం అయితేనే మేం అనుకున్నది సాధించగలమని. మీ వదిన చనిపోయినప్పుడు కూడా రామ్మోహన్ రాకపోయేసరికి అదే అదునుగా రామ్మోహన్ని మీ అన్నయ్యకి దూరం చేయాలని వాళ్ళ ఇంటి పాలేరుతోనే డబ్బు ఇచ్చి అలా చెప్పించాము. కానీ వాడు నమ్మలేదు. మొన్న ఈ మధ్య మీ అన్నయ్య వదిన కేశవ రామ్మోహన్ ఇంటికి వెళ్ళినప్పుడు సత్యవతి రామ్మోహన్కి ఏదో చెప్పాలని ప్రయత్నించడం కేశవ గమనించి తనని ఆపాడు. కానీ మీ అన్నయ్య వాళ్ళ మొహంలో కంగారు కనిపెట్టి అడిగితే ఏం లేదు అని మీ వదిన రామ్మోహన్ కంగారు పడడం గుర్తు చేసి ఆ రోజు రామ్మోహన్ సత్యవతి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు అని కేశవపాడిని వారించి సత్యవతిని తీసుకొచ్చాడు అని చెప్పాడు. ఎంతైనా స్నేహితుడు చెప్పాడు కదా. వాడు ఉన్న బాధలో ఇంకో స్నేహితుడి నిజాయితీ వాడికి కనపడలేదు. మేం అనుకున్నట్టే మీరిద్దరూ వాడిపై తిరగబడ్డారు. మా పని కూడా సులువు అయ్యింది అంటాడు రాధ తండ్రి. అప్పుడు మీరు అనుకున్న పని సులువు అయ్యిందేమో నాన్న, కానీ ఇప్పుడు మీరు అనుకునేది మాత్రం నా కంఠంలో ప్రాణం ఉండగా జరగనివ్వను అని మళ్ళీ బయటికి వెళ్ళబోతుంటే కేశవ గట్టిగా చేయి పట్టుకుని ఆపి, మామయ్య, నేను రాధని మా రూమ్కి తీసుకెళ్ళి మాట్లాడతాను, మీరు పడుకోండి, ఏమన్నా అవసరం ఉంటే చెప్పండి వస్తాను అని ఆయన చెప్పేది కూడా వినిపించుకోకుండా రాధ నోరు గట్టిగా నొక్కేసి వాళ్ళ గదికి లాక్కెళ్తాడు కేశవ. రాధ ఎంత తప్పించుకోవాలని చూసినా కేశవ పశుబలం ముందు ఓడిపోయి కన్నీరు కార్చడమే చేయగలిగింది. గదిలోకి తీసుకువచ్చిన రాధని గట్టిగా మంచం మీదకి తోసేసి తలుపులు మూసేశాడు. పక్కనే పిల్లలు నిద్రపోతుండడంతో భయంగా ముడుచుకొని ఏడుస్తూ వాళ్ళ వైపు చూస్తుంది రాధ. తలుపు పెట్టి వెనక్కి తిరిగిన కేశవ, ఏంటే ఇందాకటి నుండి చూస్తున్నా, తెగ రెచ్చిపోతున్నావు, ఏం బ్రతకాలని లేదా, నీకు కూడా మీ వదిన దగ్గరికి వెళ్ళాలని అంత తొందరగా ఉందా అంటాడు కేశవ. అంటే నన్ను కూడా చంపాలి అనుకుంటున్నావా అంటుంది రాధ. ఇప్పటివరకు అయితే అనుకోలేదే, నువ్వు హద్దు దాటితే మాత్రం ఆలోచించాల్సి వస్తుంది అంటాడు కేశవ. మనుషుల ప్రాణాలను తీసుకుని బ్రతికే నీకు పెళ్ళాం ప్రాణాలను తీయడం ఒక లెక్క కాదు అని నాకు తెలుసు. ఇక నీతో నాకు అనవసరం. ఇప్పుడే వెళ్ళి మా అన్నయ్యకి నువ్వు మా నాన్న చేసిన చెయ్యాలని అనుకుంటున్న దుర్మార్గాలు అన్నీ చెప్తాను అని లేచి బయటికి వెళ్ళబోతుంటే కేశవ్ ఆపి రాధ చెంపపై గట్టిగా కొడతాడు. కేశవ దెబ్బకి మంచం మీద పడిన రాధ దగ్గరికి వెళ్ళి జుట్టు పట్టుకొని పైకి లేపుతూ, ఏంటే ఊరుకుంటుంటే పిచ్చిబడిలా కనబడుతున్నానా, మరీ రెచ్చిపోతున్నావు, నువ్వు మీ అన్నగారికి చెప్తా అంటే వెళ్ళమ్మా వెళ్ళు అని పంపిస్తా అనుకున్నావా, చంపి ఇక్కడే పాతేస్తా జాగ్రత్త అన్నాడు కేశవ. నువ్వు చంపుతుంటే నేను చూస్తూ ఉంటాను అనుకుంటున్నావా, ఇది నా ఇల్లు, ఆ సంగతి మరిచిపోకు అంటుంది రాధ. కేశవ పెద్దగా నవ్వుతూ, ఇది నీ ఇల్లేనే, కానీ ఇక్కడ ఉంది అంతా నా మనుషులు, నన్ను కాదని నీ ఇంట్లో నువ్వు అంగుళం కూడా ముందుకు కదలలేవు అని రాధను బలవంతంగా కుర్చీల్లో కట్టేసి నోట్లో కర్చీప్ కుక్కేస్తాడు. రాధ ఎంత గింజుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికే 2-3 సార్లు విసురుగా పడడంతో కడుపుతో కూడా ఉండడంతో
తన శక్తి చాలా వరకు తగ్గిపోయింది. రాధ కుర్చీకి ఎదురుగా ఇంకో కుర్చీ వేసుకొని కూర్చొని నవ్వుతూ, అవునే, ఇందాకటి నుండి ఎగురుతున్నావు, ఇప్పుడు వెళ్ళు, ఎలా వెళ్తావో అని పెద్దగా నవ్వుతాడు కేశవ. కోపంగా తనను చూస్తున్న రాధని చూస్తూ, ఏంటే ఆ చూపు, నువ్వు కేవలం సత్యవతి ప్రాణాలు తీసినందుకు, ఆ రామ్మోహన్ గాడి ప్రాణాలు తీయబోతున్నందుకు మాత్రమే ఇంతలా గింజుకుంటున్నావు. కానీ అసలు నేను చేయాలి అనుకున్నవి చేసినవి అన్నీ తెలిస్తే ఏమైపోతావో ఏంటో అంటాడు కేశవ. కేశవ చెప్పిన దానికి షాక్ అయి, ఇంకా ఏం చేయబోతున్నావు అని ఆందోళనగా చూస్తుంది నిస్సహాయంగా భర్త వైపు. కేశవ పెద్దగా నవ్వుతూ దగ్గరగా వచ్చి రాధ బుగ్గలు గట్టిగా నొక్కుతూ, నువ్వు అంత కంగారు పడకే నా ముద్దల పెళ్ళామా, నిన్ను చెప్తాగా నీకు అని బుగ్గలు వదిలేసి కుర్చీలో కాళ్ళ మీద కాలు వేసుకుని కూర్చొని తన దుర్మార్గాలు చెప్పడం మొదలుపెట్టాడు. నేనేమీ నిన్ను ఇష్టంతో పెళ్లి చేసుకోలేదే, అయ్యే నా దగ్గరికి వచ్చి నా కూతురిని పెళ్లి చేసుకో బాబు అని అనేలా చేసుకున్నాను. లేకపోతే డబ్బుంది అన్న పొగరుతో, లెక్కల్లో ఏదో తప్పు చేశాడు అని, అవసరానికి కాస్త డబ్బులు వాడుకున్నాడు అని పని వాళ్ళ ముందు నా తమ్ముడిని కొట్టాడు మీ అన్న. దానికి వంతపాడి నన్ను కూడా అవమానించి వార్నింగ్ ఇచ్చాడు ఆ రామ్మోహన్ గాడు. అప్పుడే అనుకున్నా వాళ్ళని నాశనం చూడాలి అని. ఎంత ప్రయత్నించినా నన్ను లేనివాడిగానే చూశారు, పనివాడిగానే లెక్క వేశారు, నా ఆశలపై నీళ్లు చల్లేశారు అని కోపం నన్ను నిలవనివ్వలేదు. కానీ అప్పుడే అనిపించింది, నీ అన్నని నాశనం చేసే కంటే నిన్ను పెళ్లి చేసుకుంటే ఈ ఆస్తంతా నా చేతికి వస్తుంది అని. మీ నాన్నకి నా మనుషులతో లేని ఆలోచన కలిగించాను. మంచోడిని అనిపించుకోవాలని ఆస్తి వద్దు అని చెప్పి ఇంకా మీ నాన్న నమ్మకాన్ని సంపాదించుకున్నాను. అసలే ఆ రామ్మోహన్ మీద కోపంతో ఉన్న మీ నాన్నని నా అవసరాలకు తగ్గట్టుగా వాడుకొని ఆ రామ్మోహన్ గాడికి శత్రువులు తయారు చేశాను. ఎందుకో తెలుసా, భవిష్యత్తులో ఏం జరిగినా నా చేతులకు మట్టి అంటకూడదు అని అంటాడు కేశవ. మరి ఆ రామ్మోహన్తో నీకేంటి పగ అన్నట్టు చూస్తున్న రాధను చూసి, బాగా కారిపోతుంది నీకు వాడి మీద ప్రేమ, ఏంటి సంగతి అని కళ్ళు ఎగరేసిన కేశవుని చూసి అసహ్యంగా ముఖం పక్కకు తిప్పేసింది రాధ. అలా ముఖం పక్కకు తిప్పుకుంటే ఎలాగే, వాడి మీద చంపేంత కోపం ఏంటో తెలుసుకోవా అని నవ్వి, అంతలోనే కోపంగా కళ్ళలో నిప్పులు కురిపిస్తూ, ఆ రామ్మోహన్ గాడు నేను మనసుపడ్డ పిల్లని వాడు గద్దలా తన్నుకుపోయాడు, అందుకే ఇద్దరి మీద పగ పెంచుకున్నాను. నా తమ్ముడిని కొట్టాడు అని మీ అన్నని, నేను ప్రాణంగా ప్రేమించిన నా భానుమతిని నాకు దూరం చేసిన ఆ రామ్మోహన్ గాడిని నాశనం చేయాలి అని ఎప్పుడో నిర్ణయించుకున్నా అంటాడు కేశవ. రాధకి ఇవేం వినిపించడం లేదు. కేశవ భానుమతిని ప్రేమించాడు అనే దగ్గరే తన మైండ్ ఆగిపోయింది. ఏంటి అలా చూస్తున్నావు, ఓహో నేను భానుమతిని ప్రేమించడం ఏంటా అనా? అవును, ఎప్పుడు ఏ వస్తువు మీద కానీ ఎవరి మీద కానీ ఇష్టం పెంచుకొని నేను మొదటిసారి భానుమతిని చూడగానే ప్రేమించాను. తను ఒప్పుకుంటే జీవితం మొత్తం తనని నెత్తిన పెట్టుకుని చూసుకోవాలనుకున్నాను. కానీ ఆ రామ్మోహన్ గాడు నా భానుని నాకు కాకుండా చేశాడు. నా ముందే నా భానుతో సరసాలు ఆడుతూ తిరుగుతుంటే ఇక్కడ ఇక్కడ అంటూ తన గుండెని చూపించి ఇది ఎంత మండిపోయేదో తెలుసా. కానీ స్నేహితుడు భార్య అయ్యింది అని చాలా వరకు నాకు నేనే నచ్చ చెప్పుకున్నాను. కానీ ఆ భాను అందం రోజు రోజుకి నన్ను పిచ్చివాడిని చేసేది. ఎంత వద్దు అనుకున్నా నా మనసు భాను వైపే పరుగులు తీసేది. అందుకే వాళ్ళిద్దరినీ అంత అన్యోన్యంగా చూడలేక ఎప్పుడు ఏదో ఒక పని వంక చెప్పుకొని లాస్ట్లో వచ్చేవాడిని. కానీ ఆ 10 నిమిషాలు కూడా భాను నా మనసును కట్టిపడేసేది. తన నవ్వు, తన వయ్యారం, ఆహా అంటూ చెబుతూ పోతున్న భర్తని చూసి అసహ్యంగా మొహం పెట్టి చంపేసేలా చూస్తుంది రాధ. ఏంటే అంత కోపంగా చూస్తున్నావు, ఓహో నీ ముందు నా భానుని పొగుడుతుంటే తట్టుకోలేకపోతున్నావా? నేను కూడా ఇలానే ఫీల్ అయ్యేవాడిని. వాడు నా భానుని తన భార్య అంటున్నప్పుడల్లా, తాకుతున్నప్పుడల్లా, అందుకే వాడిని చంపాలని, నాకు నా భానుకి అడ్డు తొలగించుకోవాలని స్లో పాయిజన్ ఇచ్చాను వాడికి. కానీ వాడు తప్పించుకొని ప్రేమగా ఆ పాయసాన్ని భానుకు తినిపించి భానును బలి చేశాడు. ఓకే ఫ్రెండ్స్, తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ భాగంలో చూద్దాం.